సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన సంగారెడ్డి పట్టణం, సంగారెడ్డి మండలం, కంది మండలం, కొండాపూర్ మండలాలకు చెందిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 110 చెక్కుల గాను రూ.30600000 రూపాయల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే గారు అభినందనలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ విజేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి నర్సింలు, మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, విఠల్, కంది మండల కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, మాజీ జడ్పీటీసీ మనోహర్ గౌడ్, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపస్ వద్ద ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి చేతుల మీదుగా ఈ రోజు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలోని సాస్పేట్ టౌన్, సంగారెడ్డి టౌన్, సంగారెడ్డి మండల్, కంది మండల్, కొండాపూర్ మండల్, సాస్పేట్ మండల్ అన్ని గ్రామాలు కూడా ఈరోజు కష్టపడి ఇలా చెక్కులు ఇవ్వడం, పేదవారికి అండగా నిలబడి ఎమ్మెల్యే గారు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో ప్రభుత్వం టీఆర్ ప్రభుత్వం ఉండి ఎంతోమంది పేదలను ఆదుకొని వారికి చాలామందికి ఎల్ఓసి కూడా ఇప్పించిన రోజులు ఉన్నాయి. కాకపోతే ఈ ప్రభుత్వంలో ఆ ఎల్ఓసి కానీ అలాంటివి ఏం లేకుండా ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులను మా ప్రభుత్వం లేకున్నా కానీ మేము సేవ చేసుకుంటున్నాం. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు ఓటేసి మనం గెలిపించారు కాబట్టి వారికి మా ఎమ్మెల్యే గారు చింత ప్రభాకర్ గారు ఈ యొక్క పేదలకు అండగా నిలబడి గవర్నమెంట్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వారికి ఈ చెక్కులు తీసుకుపోయి వారి యొక్క తీసుకుపోయి ఆ చెక్కులు ఇవ్వడం జరిగింది. మేము ఎప్పుడు ప్రజలతోనే ఉంటాం, ప్రజలతోనే కష్టపడి పనిచేస్తాం. కానీ ప్రజలు ఒకరు గుర్తించుకోవాలి, కష్టపడ్డ వారిని గుర్తించాలి. ఎలక్షన్లు అందరూ వస్తుంటారు, పోతుంటారు. కాకపోతే ఇలా కేసీఆర్ లేని లోటు అందరూ తెలిసి ఉంటుంది. ఏ గ్రామంలో పోయినా ఎక్కడ పోయినా కేసీఆర్ ఏం చేసింది, గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనే విధంగా మేము ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పకున్నా కూడా మేము ఇచ్చినాం. మీరు అడగకుండా మేము ఇచ్చినాం, మీ ఆపద తెలుసుకొని. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని గుడ్డి విధంగా ఇలా గద్దె ఎక్కడానికి ఎన్నో అబద్ధాలు ఆడి 420 సంక్షేమ పథకాలు చెప్పి అలా 6 సంక్షేమ పథకాలు కూడా ఇవ్వని ఘనత ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి మన కేసీఆర్ను పొడగొట్టుకున్నాం. కేసీఆర్ని ప్రభుత్వం పోయింది. కాకపోతే దయచేసి అందరూ ఆలోచించి ఇలా
10 ఏళ్ళ కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించి ఇక ముందు కూడా మీరు ఈ తప్పు చేయకుండా మన కేసీఆర్ గారిని ఎన్నుకోవాలని చెప్పి మన జాతిపిత అని చెప్పి మన గాంధీలాగా మన కేసీఆర్ బాబు గారిని గెలిపించుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందుబాటులో ఉంటాం. ఎప్పటికీ మీకు 24 గంటలు పేదల కోసం మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికీ మీ వెంబడే ఉంటుందని చెప్పి మనం చేసుకుంటూ దయచేసి అందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రజలు బుద్ధి చెప్పాలంటే ఇవాళ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి చెప్పాలంటే ఒకటే మార్గం ఉంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ల సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీసీ కావచ్చు, ఈరోజు వాళ్ళను చిత్తుగా ఓడించాలి. చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ పార్టీ గెలిపించి ఈరోజు అతనికి రేవంత్ రెడ్డి బుద్ధి రావాలంటే ఈ సంక్షేమ పథకానికి రావాలంటే వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి మనం చేసుకుంటూ మీరు దయచేసి మీ లోకల్ బాడీని జెడ్పీటీ సర్పంచ్ని గెలిపించుకోవాలని చెప్పి నేను మరీ కోరుకుంటున్నాను. సంగారెడ్డి నియోజకవర్గం సంబంధించినటువంటి CMRF చెక్కులకు సంబంధించి ప్రభాకరన్న ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సుమారు 110 మందికి ఈరోజు 30,60,000 రూపాయలతో ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో కూడా తన ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ఎక్కువ మొత్తంలో రాష్ట్రంలో అన్నిటికన్నా ఎక్కువ మొత్తంలో మన కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క ఫండ్ అనేది ఇప్పించారు. అదేవిధంగా ఇప్పుడు కూడా నిర్విరామంగా ఈరోజు ఈ యొక్క ఆఫీస్లో అందరు వస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వాళ్ళ బాధలు ఉన్నటువంటి వ్యక్తులకు ఏదైతే సదుపాయాలు లేనటువంటి వాళ్లకు అండగా ఉండి ఈరోజు ఈ యొక్క డబ్బులు అనేటివి ఇప్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు తను 10 సంవత్సరాలు కూడా చాలా కష్టపడి చేసిన సేవలు చాలా బట్టి కూడా వర్క్ జరిగినాయి. కానీ ఈరోజు గత సంవత్సరం ఏదైతే మన కేసీఆర్ గారు ఓడిపోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంవత్సరం దాటిపోయినా కానీ ఇప్పటి వరకు సంగారెడ్డి పట్టణంలో కానీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు కూడా చేపట్టడం లేదు. సంగారెడ్డి పట్టణాన్ని తీసుకుంటే ఈరోజు ఆ రోజు ఏదైతే 80 కోట్ల రూపాయలతో ప్రభాకరన్ ఏదైతే డబ్బులు తీసుకొచ్చిండో సుమారు అందులో కూడా 50 కోట్ల వరకు కూడా వర్కులు జరిగినాయి. ఇంకా 30 కోట్ల రూపాయలు డబ్బులు వద్దు అని వాపస్ చేయడం జరిగింది. దానికోసం కూడా 2-3 సార్లు మంత్రి దామోదర్ రాజనరసింహ దగ్గరికి వెళ్ళి అవి డబ్బులు కూడా రిలీజ్ చేయాలని కోరింది. కానీ ఇప్పటి వరకు కూడా 1 రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి సంగారెడ్డి పట్టణానికి లేదు. ఇప్పుడే కాదు వచ్చే 4 సంవత్సరాల్లో కూడా ఎటువంటి డబ్బులు వచ్చి ఈరోజు ఈ యొక్క పట్టణం అభివృద్ధి కోసం జరగదని తెలిసిపోతూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఆయననే సీఎం గారే చెప్తా ఉన్నారు డబ్బులు లేవు అనుకుంటా. కాబట్టి వస్తే నమ్మకం ఏది కూడా లేదు. కాబట్టి ఇంకా అదేవిధంగా ఇదే తరహా జరిగితే ప్రజలు ఎప్పుడైతే కేసీఆర్ ఓడగొట్టుకున్నామో గెలిపించుకోలేమో అప్పుడే మోసపోయినాం అని ఇప్పుడు పబ్లిక్లో అందరు చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ పెడితే టీఆర్ఎస్ వచ్చే పరిస్థితి ఉందని నేను తెలుసుకుంటా ఉన్నాను. CMR చెక్కులు మన ఎమ్మెల్యే గౌరవనీయులు చింతా ప్రభాకరన్న చేతుల మీదుగా కొండాపూర్ మండలానికి 42 లబ్ధిదారులకు 12,42,500 రూపాయలు ఈరోజు వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. నిజానికి వారికి ధన్యవాదాలు మా కొండాపూర్ ప్రజల తరఫున మా తరఫున గిట. ఎందుకంటే ఎల్లవేళలా ప్రజలలో అందుబాటులో ఉండుకుంటూ ఈరోజు అనునిత్యం గిట ప్రజాసేవకై అంకితం చేస్తున్న మన ఎమ్మెల్యే ప్రీతమ శాసనసభ్యులు అన్న చింతా ప్రభాకరన్న గారికి ప్రత్యేకంగా గిట ధన్యవాదాలు. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఆపదలో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి నేను అండగా ఉన్నా అని చింతా ప్రభాకరన్న చెప్పడం, ఇది ప్రతిదీ గిట ఏ ఫైల్ తెచ్చినా తప్పకుండా తీసుకుపోయి ఆయననే స్వయాన 1 రూపాయి ఖర్చు లేకుండా గిట ఈరోజు నిరుపేదలైన పేదలకు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నిజానికి గిట వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో చింతా ప్రభాకరన్న చేతుల మీదుగా సంగారెడ్డి మండల్, కంది మండల్, కొండాపూర్ మండల్, సంగారెడ్డి టౌను, కంది మండలానికి 110 మంది లబ్ధిదారులకు 30,60,000 రూపాయలు ఇవ్వడం జరిగింది సీఎం సహాయ నిధి నుండి. ఇదే విధంగా గత 9 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో సంగారెడ్డి మన సిద్దిపేట కాన్స్టిట్యున్సీ తర్వాత ఎక్కువ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించిన కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో మా సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ. కావున చింతా ప్రభాకరన్కి సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ తరఫున మరియు కంది మండలి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు.
ఇప్పటి వరకు ఈ రోజు వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో సంక్షేమ పథకాలు లబ్ధిదారులు కానీ అందరూ సంతోషంగా ఉన్నారు. పంటలు మరియు సంక్షేమ పథకాలు కూడా చేరువలో ఉండేవి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల విషయంలో అన్ని అబద్ధాలు, ప్రతిజ్ఞలు మరియు దేవుడి పైన ఓట్లేసుకుంటూ ఎన్నో వాగ్దానాలు చేసి ఈరోజు మా దగ్గర ఏం అమౌంట్ లేదు ఏం లేదు అనుకుంటే వాగ్దానాలన్నీ నీరుగారుస్తున్నారు. ఇదే విధంగా గవర్నమెంట్ ఉండడం వల్ల ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ ఎలక్షన్లలో కానీ టీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ ముందంజలో ఉంటుందని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లే ఎంపీటీసీలే జెడ్పీటీసీలే గెలుస్తారని చెప్పేసి చెప్తున్నాము. అదేవిధంగా మా చింతా ప్రభాకరన్ మా ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో ఈరోజు కూడా గవర్నమెంట్ పోయినా కూడా ఈరోజు కూడా ఎవరైతే హాస్పిటల్లో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో అన్ననే స్వయంగా తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ నుండి సీఎం సాయి నుండి దగ్గరుండి తీసుకొచ్చి ₹1 ఖర్చు లేకుండా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ధన్యవాదాలు తెలుపుతున్నాను.